హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అతి త్వరలోనే భారీ నోటిఫికేషన్స్కు తెరతీస్తూ ఉంది. ముఖ్యంగా ఆఫీసర్స్ క్యాడర్ నుంచి 3,500 ఉద్యోగాలు, క్లరికల్ స్థాయిలో 18,000 వేకెన్సీస్ అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఈరోజు ప్రతి న్యూస్ పేపర్లో కూడా ఈ విషయం అయితే రావడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనకు డౌట్ ఉండొచ్చు, సార్ ఆల్రెడీ మనకు పీఓ ఉంది, క్లరికల్గా ప్రిలిమ్స్గా రిజల్ట్ రాలేదు కదా, అవి కాకుండా వస్తాయా అని అనుకోవచ్చు. బట్ ఖచ్చితంగా అయితే మాత్రం ఎస్బీఐ ప్రతి సంవత్సరం అయితే మాత్రం ఇస్తా పోతానే ఉంది. ఇంకా మరి ఇదే కవులో మరి ఇది అయిపోయిన వెంటనే తిరిగి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే బ్యాంకింగ్ రంగం ముందు స్థిరపడాలనుకుంటున్నారో మీరు ఇప్పటి నుంచే మీకు ప్రణాళిక అయితే సిద్ధం చేసుకోండి. ఆల్రెడీ మన ఎగ్జామ్ రాయడం జరిగింది. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేకపోతున్నారో మరియు సరిగా రాయలేదో మీరందరూ కూడా మరో అవకాశం ఉంది. కాబట్టి మనకి ప్రిపరేషన్ మనం చేసుకోవచ్చు. ఈరోజు ఆల్మోస్ట్ అన్ని తెలుగు న్యూస్ పేపర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అయితేనేమి ఈ యొక్క విషయాన్ని ముఖ్యంగా ప్రతి ఎకనామిక్ న్యూస్లో కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఒకసారి చూసినట్టయితే మనకు ఇది ఎస్బీఐలో 300 ఆఫీసర్ల నియామకాలని, ఎస్బీఐలో 3,500 ఆఫీసర్ నియామకాలు ఇదొక పేరుతో, తర్వాత మనకు ఎస్బీఐలో కొత్తగా 3,500 మంది అధికారులు అనే దాంతో కూడా ఈరోజు అయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క వార్త అనేది ప్రచురించడం జరిగింది. సాక్షి, మరి ఈనాడు, మరి ఇంగ్లీష్ పేపర్లో కూడా మాది. మరి ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకు చూద్దాం సార్. వచ్చే 5 నెలల్లో నియామకం అంటున్నాడు. 30% మహిళా ఉద్యోగులు బ్యాంకు డిప్యూటీ ఎండి కిషోర్ చెప్పడం జరిగింది. మనం ఒక 1 వీక్ బ్యాక్ చూసినట్టయితే ఎస్బీఐ చైర్పర్సన్ కూడా చెప్పడం జరిగింది. మరి అదే కోలో ఈరోజు మనకు బ్యాంకు డిప్యూటీ ఎండి కూడా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా 30% మహిళా ఉద్యోగులను పెంచాలి అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నిర్ణయం. మరి చూస్తే ఇక్కడ దేశంలోనే దిగ్గజ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కార్యకలాపాలను బలోపేతం చేయడం, దేశవ్యాప్తంగా మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా వచ్చే 5 నెలల కాలంలో 3,500 మంది అధికారులను నియమించుకోవాలన్న ప్రణాళికతో ఉంది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ పీఓ మెయిన్స్ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. మరి ఇది పడడానికి 5 నెలలు పట్టినా కూడా అయిన వెంటనే తిరిగి కొత్త నోటిఫికేషన్ రాబోతా ఉంది. అయితే ఈసారి అయితే మొదటి 2025కి సంబంధించి పీఓ వేకెన్సీస్ అయితే తక్కువ ఉన్నాయి, అవి క్లరికల్ కూడా తక్కువ ఉన్నాయి. కానీ నెక్స్ట్ వచ్చే రిక్రూట్మెంట్ అయితే మాత్రం చాలా భారీగానే ఉన్నట్లు తెలుస్తోందన్నమాట. జూన్లో 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను ఎస్బీఐ నియమించుకోవడం గమనార్హం. చూసారా? సో జూన్లో 505 కేవలం తక్కువ మందికే, ఇప్పుడు 360 మంది అంటున్నాడు. ఇంతే సంఖ్యలో పీఓలను నియమించుకునే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నట్లు ఎస్బీఐ డిప్యూటీ ఎండి అంటే ఆల్రెడీ మనకు 505 చేసుకోవడం జరిగింది. తిరిగి అదే సంఖ్యలో పెట్టుకుంటున్నాం. తిరిగి వచ్చే సంవత్సరంలో అయితే మాత్రం 360 మంది అధికారులు అయితే మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అవసరం అన్నమాట. సో చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిషోర్ కుమార్ పోలాదాస్ తెలిపారు. సో 541 మంది పీఓల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇది ఆల్రెడీ జరుగుతుంది ప్రక్రియ. దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది పేర్కొన్నారు. ఐటీ, సైబర్ సెక్యూరిటీ బాధ్యతలు చూసేందుకు ఇప్పటికే 1,300 మంది అధికారులను నియమించుకున్నట్లు చెప్పారు. 3,000 మంది సర్కిల్ ఆధారిత అధికారుల భర్తీని పరిశీలిస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే వీరి నియామకం పూర్తి చేస్తామన్నారు. ఎస్బీఐ దేశవ్యాప్తంగా 18,000 మందిని, ఎంతమంది అండి? 18,000 మందిని నియమించుకున్నట్లు సంస్థ చైర్మన్ సిఎస్ చెట్టి ప్రకటించారు. చూసారా? సో క్లరికల్ స్థాయి ఉద్యోగాలు అయితే మాత్రం 18,000 మందికి నియమించుకోనున్నట్లు అంటున్నాడు. సో విల్ బి రిక్రూటెడ్ అని చెప్తున్నాడు. తొందరలోనే వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు బి రిక్రూట్ అని చెప్తున్నాడు అనమాట. స్లోగా ప్రకటించడం గమనార్హం. బ్యాంకు ఉద్యోగుల్లో లింగ వైవిధ్యాన్ని పెంచేందుకు 2030 నాటికి మహిళా ఉద్యోగుల సంఖ్య 30% చేరుస్తున్నారు. చూసారా? అంటే మహిళల శాతాన్ని ఇప్పుడు తక్కువ ఉన్నారు. మరి యొక్క శాతాన్ని 2030 నాటికి 30% ఉద్యోగాలన్నీ కూడా మహిళలతోనే నింపడానికి ట్రై చేస్తాం. అంటే మహిళలు ఎక్కువ మేము తీసుకుంటాము ఇక మా డిపార్ట్మెంట్ దగ్గర చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఒక వ్యూహాన్ని రూపొందించినట్లు కిషోర్ కుమార్ తెలిపారు. కస్టమర్ సేవల విభాగాల్లో మహిళా ఉద్యోగులు ప్రస్తుతం 33% ఉన్నారు. ఓకే,
మొత్తం ఉద్యోగులు చూస్తే 27%. దీన్ని 30% పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని వివరించారు. అన్ని స్థాయిల్లోనూ మహిళలు రాణించేందుకు వీలుగా అనుకూల వాతావరణ ఏర్పాటుకు ఎస్బీఐ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఎస్బీఐలో మొత్తం 2.4 లక్షల మంది 2.4 lakhs మెంబర్స్ పనిచేస్తున్నారు. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు 3.5 లక్షల మంది పనిచేస్తున్నారు అనమాట. సో మరి 2.4 lakhs ఈ యొక్క మరి ఇంతమంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా రిటైర్మెంట్ జరుగుతూ ఉంటుంది, వాటి భర్తీ చేస్తూ ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇంకా సో అనుకుంటుంటారు జాబ్స్ రావు ఎక్కడ వస్తాయనేసి, బట్ ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం ఒక నిరంతర ప్రక్రియ. సో ఇంకా కొన్ని బ్యాంకులు మెర్జ్ అయిపోతూ ఉన్నాయి. దాంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని మెర్జ్ చేయడానికి తెలుస్తూ ఉందన్నమాట. అప్పుడు ఇంకా ఇక్కడ కూడా వేకెన్సీగా పెరిగే అవకాశం అయితే ఉంది. మరి పీఓలు అయితే మాత్రం చాలా మంచి జాబ్ ఉంటుంది, మంచి శాలరీ. మరి కాకపోతే వర్క్ ప్రెజర్ కూడా అదేవిధంగా ఉంది ఇటీవల కాలంలో బ్యాంకింగ్ రంగం నందు. సో ముఖ్యంగా ఆఫీసర్స్కి అయితే మాత్రం సో క్లరికల్ స్థాయి ఉద్యోగాలు కూడా ప్రెజర్ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే వేకెన్సీ తక్కువ ఫిలప్ చేస్తున్నారు. మరి ఈ యొక్క వేకెన్సీస్ అనేది చాలా త్వరితగతిన ఫిలప్ చేసేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో బ్యాంకింగ్ రంగం నందు ప్రిపేర్ కండి. మీరు ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమ్ముకోకుండా మిగతా బ్యాంక్స్ మనకు ఐబీపీఎస్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఐబీపీఎస్ అయితేనేమి ఓకే, అదే మాదిరిగా ఎస్ఎస్సి నుంచి అయితేనేమి అదే మాదిరిగా ఆర్ఆర్బి కూడా మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ రూపంలో మనకు 5,018 వేకెన్సీస్ రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా ప్రిపరేషన్ కొనసాగించండి, అన్ని ప్రిపేర్ అవుతూ ఉండండి. మరి ఒక టైం టేబుల్ ప్రణాళిక చేసి చదవండి. మీకు ఒకవేళ కోచింగ్ అవసరం అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రండి. మీకు ఇక్కడ అత్యద్భుతంగా ఏసీబీ బ్యాచ్ జరుగుతుంది. ఏసీబీ ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఏసీబీ బ్యాచ్లో ముఖ్యంగా మీరు బ్యాంక్స్ ప్రిపేర్ కావాలనుకున్నా, ఎస్ఎస్సి ప్రిపేర్ కావాలనుకున్నా, రైల్వేస్ ప్రిపేర్ కావాలనుకున్నా మరి ఈ యొక్క ఏసీబీ బ్యాచ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక మంచి బ్యాచ్ అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు కోచింగ్ రావచ్చు, కడపకు రావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లు అయితే మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. మరి అమ్మాయిలకు అబ్బాయిలకు వేరు హాస్టల్ వసతి కూడా ఉంది. సో నైట్ టైమ్స్ కూడా ఇక్కడ స్టడీ అవర్స్ మనకు ఉంటుంది. బట్ ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఖచ్చితంగా వినియోగించుకోండి. మరి ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే మాత్రం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్లు ఉంది కాబట్టి మరి జేఈ కూడా నోటిఫికేషన్ 31 ఓపెన్ అవుతుంది కాబట్టి అందరూ అప్లై చేయండి, ప్రిపరేషన్ కొనసాగించండి. మరి ఖచ్చితంగా మీరందరూ సక్సెస్ సాధించాలనేసి మనకి ఉత్తమ్ అకాడమీ టీం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ బలంగా కోరుకుంటా ఉంది. సో అందరికీ కాల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.